అండి. నమస్కారం అండి. మీ పేరు? రాజారెడ్డి అమ్మ. ఎక్కడుంటారు? కర్ణాటక అండి. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీ గణేష్ అండి ప్రస్తుతం. కార్పొరేటర్? కార్పొరేటర్ నీలిమ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది? చాలా డెవలప్మెంట్ కావాల్సింది ఉందండి. ఇందుకు మాణికేశ్వర నగర్ తర్వాత ఆ ఏరియా అంతా కూడా స్లమ్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఎవరు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు సరిగ్గా. కానీ లాస్ట్ గవర్నమెంట్ దగ్గర వస్తే ఇది పర్వాలేదండి. ఎందుకంటే వారం వారం వీక్లీ బస్తీ లీడర్లో కొంచెం కార్యక్రమాలు చేస్తున్నారు. స్లమ్ ఎక్కువ ఉందండి. మీ ఏరియాకి మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తారా? గత 3 నెలల నుంచి వస్తున్నారండి. ఇంతకుముందు ఎవరు రాలేదు, ఇప్పుడు వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఓటు వేయాలి అంటే అభ్యర్థిని చూసి ఓటేస్తారా, లేకపోతే పార్టీని చూసి ఓటు వేస్తారా? ప్రస్తుతం అయితే పార్టీని చూసండి. వ్యక్తులు ఎవరిని పట్టించుకోవట్లేదండి, పార్టీని చూసే వేస్తున్నాం. మీరు ఏ పార్టీకి అనుకుంటున్నారు మరి? ఫస్ట్ నుంచి మేము ఆంధ్రాలో టీడీపీ అండి, ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ సపోర్ట్. ఎందుకండి కాంగ్రెస్ పైన చాలా నెగిటివ్ వస్తుంది కదా? అంటే వాళ్ళు చేసిన పనులు చెప్పట్లేదమ్మా. ముఖ్యమంత్రి చేసిన పెద్ద పొరపాటు ఏం జరుగుతుందంటే అంటే అడ్వైజ్ ఇచ్చే గొప్ప వ్యక్తులను కాదు, కానీ నా వ్యక్తి, ఎందుకంటే నేను డబుల్ ఎంఏ పాలిటిక్స్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే డబుల్ ఎంఏ చేశారు నేను చేశాను. నేను చేసేది వ్యాపారం అయినా డిఫరెంట్ ఏరియాలో తిరుగుతూ ఉంటానండి. 5-6 పోర్టుఫోలియోలు ముఖ్యమంత్రి పెట్టుకోవడం వల్ల పబ్లిక్లోకి చాలా విషయాలు వెళ్తలేదండి. సపోజ్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ 5 రూపాయలు భోజనం పెట్టారు కదండి, టిఫిన్ కూడా ఓపెన్ చేశారు. 4 పూరి 5 రూపాయలు, 6 ఇడ్లు 5 రూపాయలు. కానీ ఇది ఎవరికి పబ్లిక్లోకి వెళ్తలేదు. అలాగే లేడీస్కి ఫస్ట్ టైం అనమాట నాకు తెలుసున్నగా తెలంగాణలో పింక్ టాయిలెట్స్ ఓపెన్ చేశారు ఇక్కడే. అంటే ఆడపిల్లలకి ఇది అత్యవసరం ఉంటుంది కదా మా మంత్లీ, అలాంటి వాటికి చేశారు. ఇది ఎవరో చెప్పట్లేదు. అలాగే గవర్నమెంట్ మీద వ్యతిరేకడానికి కారణం ఏంటంటే విపరీతమైన పథకాలు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తున్నారు ప్రజలు. దాన్ని తగ్గించుకోవాలి, బతకడానికి ఉపాధి కల్పించాలి. బస్సులు ఉన్నాయి చూడండి, బస్సుల్లో ఉమెన్స్కి చాలా మందికి దాదాపుగా 25,000 మందికి బస్సులు ఏర్పాటు చేశారు. ఇంటింటికి లక్షాధికారిని అన్న పథకం కూడా బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. కానీ లేడీస్ వల్ల కాంగ్రెస్ బతుకుతాం. రామంతపూర్ లెక్కనే ఊరా, ఆ ఊరు లెక్కనే ఉంది. అది పూర్తి డెవలప్మెంట్ ఏం లేదు. మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ ఎవరు రాదా మీ దిక్కు? తక్కువ. ఎవరు అసలు మీ ఎమ్మెల్యే? బీఆర్ఎస్ కార్పొరేటర్ కార్పొరేటర్ ఎవరో ఉన్నో తెలియదు. అసలు మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు? వాన నీళ్ళని మొత్తం రామంతపూర్ లోపలికి వస్తాయి. ఇక ఇప్పుడు మోడీ అనగా మోడీ సాఫ్ చెప్పిస్తున్నారు. అసలు ఏం చెప్తారు ఈ సమస్యల గురించి మీరు కంప్లైంట్ చేస్తే? ఏంది ఈ బడ్జెట్ లేదు, చేద్దాము చూద్దాము అనుకుంటా పోతారు అంతే. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా ఏమన్నా మీకు? డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ వాటర్ అని మొత్తం డ్రైనేజ్ చిల్లాలకు వస్తాయి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? స్ట్రీట్ లైట్ ఇవాళ ఉంటది, 2 రోజులు మళ్ళీ బంద్ అయిపోతాయి. కొత్త రోడ్లు వచ్చినాయా? ఇప్పుడు డ్రైనేజ్ లైన్ కొత్త రోడ్లు వేస్తున్నారు, అంతేగాని ఇంతకు ముందు లేదు. ఏం లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ వస్తుంది అంటారు? చెప్పలేము ఏది వస్తుంది. ఇప్పుడు అందరూ మేము వస్తాం అంటే లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు వస్తారనేది కూడా తెలియదు. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? డెవలప్మెంట్ చేయాలి. ఎవరైనా సరే డబ్బులు తినకుండా ప్రజలకు సేవ చేస్తేనే బాగా. మన నెక్స్ట్ టైం వాళ్ళే వస్తారు. నమస్తే అమ్మా. మీ పేరు? రామనరసయ్య. ఎక్కడ ఉంటారు? మల్లికార్జున నగర్, మల్కాజ్గిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ సుమలత. ఏమో సుమలత. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? బాగుందమ్మా. డ్రైనేజెస్ కానీ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ అనేది మీ ఏరియాలో అవుతున్నది, మీరు సాటిస్ఫై అవుతున్నారా? అంటే ఇంత ముందరిది 2 years బ్యాక్ వరకు సాటిస్ఫాక్షన్, ఇప్పుడు లేదు. ఇప్పుడు అయితే ఇప్పుడు మీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీ ఏరియాకి రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం అవిట్ల మీద చూస్తున్నారా? ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా, లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? మేము అన్ని లెక్కలో తీసుకున్నాం. ఇదర్ పార్టీ ఆర్ క్యాండిడేట్ అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆల్సో. ఇన్ కేస్ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? అంటే ఏం మార్పు కావాలనుకుంటారు? మార్పు అంటే ఎవ్రీడే క్లీనింగ్ ఇట్లా అంతా సరి చేయటం లేదండి. ప్రతి కాలనీలో కూడా ఒకసారి మన కరెంట్ సరిగా ఉండటం లేదు.
ఇవి ఇటువంటి సదుపాయాలు ఇమీడియట్ గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? చెప్పలేము ఇప్పుడు, అంటే ఎవరికి మెజార్టీ రాకపోవచ్చు. most probably. మీ పేరు? నా పేరు జక్కా శ్రీహరి బాబు, ఎక్కడ ఉంటారు? పార్సిగుట్ట. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? ఏరియా డెవలప్మెంట్ అంటే మాకు 45% అయితే డెవలప్మెంట్ అయ్యింది. మిగతాది ఏ కార్పొరేటర్ ఎలక్షన్స్ అయినా కూడా అది వాళ్ళకి అలా కార్పొరేటర్లకు ఇచ్చే జీతాలు 2,000 ఉంటాయి, ఎక్కువ ఉండదు. అది సర్పంచ్లకు ఇచ్చినట్టు ఇప్పుడు 7,000 ఏముంటుంది. ఇప్పుడు 7,000 బడ్జెట్ రావాలి, బడ్జెట్ అనేది ఆగిపోయినాయి. ఇప్పుడు చూస్తారు కదా, వర్షాలు పడితే అప్పుడే అదికి వస్తుంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకైనా ఎవరికైనా కూడా. డ్రైనేజ్ అంటే కడుగుతారు. ఏంటంటే అది సమస్యలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఎలక్షన్స్ అయిపోయినాక, పాదయాత్ర అయిపోయినాక, ఎలక్షన్స్ లో గెలిచినాక వాళ్ళ ఖర్చులకు, వాళ్ళ కార్లకు, వాళ్ళ ఫోన్లకు, వాళ్ళ ఫోటోలకు, వాళ్ళ మీడియాలకే ఖర్చు అనేది ఒక 60% అక్కడనే పోతుంది. ప్రతి కాంట్రాక్టర్ వేసినా, రోడ్ వేసినాక కూడా అక్కడ కమిషన్ కావాలంటే ఇక్కడ సంతకం పెట్టాలి. నేను దేశ సేవ చేస్తాను, నేను సమాజ సేవ చేస్తాను రారు కదా ఎవరు. అయితే డెవలప్మెంట్ అంటే ఒక రోడ్డు డెవలప్ కావాలంటే 3 నెలలు పడుతుంది. ఒక కాంట్రాక్టర్ వేయాలంటే కూడా 2.5 నెలలు పడుతుంది. మళ్ళీ అది కావాలంటే మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ పోతుంది. ఇప్పుడు దోమల మంది వాడో సంతకం పెట్టాలి, వీడో సంతకం పెట్టాలి. ఇది కార్పొరేటర్ ఇలా ఉంటారు. కార్పొరేటర్ అంటేనే కార్పు, అంతే రేటు. కార్పు అంటే కార్పొరేటర్ అంటే కార్పు అంటే అందులో కారు ఉంది, రేట్ ఉన్నది. అర్థమైందా? ఆ విధంగా ఏముంది, 2 కోట్లు పెడతాడు, 6 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. గన్షాట్ గా 2.5 సంవత్సరాలు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే పెండింగ్ రోడ్స్ ఉంటాయి కదా. లేదు అంతకుముందు ఉన్న కార్పొరేటర్ కొబ్బరికాయలు కొట్టిండు అనుకో అయిపోతుంది, ఇవన్నీ రాదు, అక్కడ పోతుంది. ఏ కార్పొరేటర్ అయినా అంతే. ఇప్పుడు 50,000 మెజార్టీ ఉంది మాది బావచన్నార్లో. 50,000 మెజార్టీలో ఒక 22,000 వచ్చిందంటే వెల్లింగ్ అయిపోయింది. ఆ డివిజన్స్ ఎందుకంటే ఇప్పుడు నా తమ్ముడు కావాలి, నా బామ్మర్ది కావాలి, నా సడ్డకుడు కావాలి, మేనోడు కావాలి, ఉంచుకున్న వాళ్ళు కావాలి, పెంచుకున్నాడు కూడా కావాలి. అవి సీట్లు వద్దా? లేదా మొత్తం కావాలంటే కష్టం కదా. అట్లా ఉంటుంది. అది ఎట్లుంటది అంటే పందులను కన్నట్టు కంటే పిల్లలు కంటే ఇప్పుడు అన్నదం 4 కొడుకులు ఉన్నారు అనుకో, 4కి కావాలి, 2 కొడుకులు ఉంటారు, ఇంకొకరు కావాలి. ఆడ ఒక బాలదినాలు జాగ్ ఉంటాడు, మళ్ళీ అందులో మళ్ళీ కొనాలి. నా తండ్రికి కావాలి, కొడుకు కావాలి, మేడం అంతే. డివైడింగ్ ఏం లేదట, ఓన్లీ ఒకటి డెవలప్మెంట్ కాదు. పబ్లిక్ ఏం లాభం ఉంటుంది? ఆడ ఓటేసిండు, 300 రూపాయలు తీసుకుంటూ 3 సార్లు తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకేముంది? పబ్లిక్ ఓటేసిండు ఏం లేదు. ఒకటేసారి 5 ఏళ్ళకి ఒకసారి వేస్తారు, వేసిరు అయిపోయింది కదా. అదే నువ్వు కార్పొరేట్ ఎలక్షన్స్ 2 ఏళ్ళకి పెట్టు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దేనికి పనికిరా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాళ్ళు అరిగేలాగా తిరిగినోడు కారు దిగాడు, గెలిచినాక కాళ్ళు అరిగేలాగా తిరిగినోడు కారు దిగాడు. లేడీ అయినా అంతే, లేడీస్ అయినా సరే, మేడం కూడా లేడీ అనుకోండి. అయిపోయినా కార్పొరేటర్ ముందేమో చెమటలు కారుతుంది, అయిపోయినాక మేకప్ వేసుకుని తిరుగుతారు. ఇంకేముంటది? గెలిచినాక ఓడిపోయిన అంటే వాళ్ళకి ఏం లేదు, నాకు వీళ్ళకి వేసినావు ఏంటి కథ అని అడుగుతారు, అంతే. అండి మీ పేరు? లింగయ్య, ఎక్కడ ఉంటారు? రామరెడ్డి నగర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? నాకు కొంచెం మధ్య రకంగా ఉంది. అంటే ఏం డెవలప్మెంట్ చూడలేదా మీరు? డెవలప్ అంటే పెద్దగా ఏం లేదు. ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు మీకు? సమస్యలు అంటే అన్ని విధాలు. మీ ఎమ్మెల్యే ఎవరండి? మళ్ళీ పొల్లి ఎక్కువ అదే ఎమ్మెల్యే ఎవరు? మీ కార్పొరేటర్ ఎవరు? మీ సమస్యల కోసం కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీ సైడ్ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తారా? వాటర్ వస్తున్నాయా టైం టు టైం? 2 రోజులు 3 రోజులు. డ్రైనేజెస్ క్లీన్ చేస్తారా? మరి జిహెచ్ఎంసీ సమస్యలను చెత్త ముఖ్యంగా కనిపిస్తాయి. చెత్త సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? తీసుకుపోయి బయట. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే ఏం చేస్తారు? మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు? నేను పార్సిగుట్టలో. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ పేరు తెలియదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మంచిగా అంటే డ్రైనేజెస్ క్లీన్ చేస్తారా టైం టు టైం? వాటర్ వస్తుందా? స్ట్రీట్ లైట్స్ కరెక్ట్ గా ఉన్నాయా? ఓకే. అండ్ మీ ఏరియాలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు. డెవలప్మెంట్ గురించి మీరు సాటిస్ఫైడ్ గానే ఉన్నారా?
మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం మీ సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేస్తారా? చేస్తారు. ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు పార్టీని చూసి ఓటేస్తారా, అభ్యర్థిని చూసి ఓటేస్తారా అంటే ఏం చెప్తారు? ఐడియా లేదు. పార్టీ ఏమో. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? మా దగ్గర బీజేపీ వస్తుంది. అది మా దగ్గర కార్పొరేటర్ వాళ్ళు బీజేపీలో ఉన్నారు. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ ఉంటుంది మేడం మా దగ్గర. నమస్తే. మీ పేరు? ఉప్పలే ఎక్కడ ఉంటారు? నందమూరి నగర్. బాలాజీ నగర్. బాలాజీ నందమూరి పిఎస్ అనక ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? డెవలప్ మంచిగా ఉంది. మంచిగా ఉంది. నీళ్లు టైం టు టైం వస్తున్నాయా? టైం టు టైం నీళ్ళు వస్తున్నాయి. ఏ టైం వస్తాయి? ఒక్కో రోజు 3 రోజులకు ఒకసారి వస్తాయి నల్ల నీళ్ళు. సరిపోతున్నాయా నీళ్లు 3 రోజులకు ఒకసారి? సరిపోతలేదు మేడం. చెప్పిండ్రా మరి, కంప్లైంట్ చేసిరా నీళ్లు సరిపోతలేవని? చెప్పిన కంప్లైంట్ చేసినాం. ఏమంటున్నారు? ఏమంటున్నారు అంటే వాళ్ళు కొంచెం టైం పడుతుంది, ఇంకా నీళ్ళు రావట్లేవు కదా, ఎక్కువ వాటర్ లేదు, వాన పడతలేపు, అందుకే కొంచెం లేట్ అయింది అంటుండ్రు. మీ ఎమ్మెల్యే ఎవరు అసలు? మా ఎమ్మెల్యే మల్రెడ్డి. ఆల్రెడీ. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటరా వెంకన్న. వీళ్ళు వస్తారా మీ సమస్యలు తెలుసుకోనికి? మా దగ్గర తెలుసుకోవచ్చు, వస్తారు. అయితే ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కానీ అవన్నీ చక్కగా ఉన్నాయా మీ సైడ్? ఉన్నాయి మేడం. మళ్ళీ ఇప్పుడు మీ కార్పొరేటర్ ఇంకా ఏం చేయాలంటారు మీ సైడ్? మా సైడ్ మాకు ఇల్లు కట్టియాలి, అయిపోతుంది. అవును. మీ పేరు? వెంకటేష్. ఎక్కడ ఉంటారు? మల్లాపూర్. మీ ఎమ్మెల్యే ఎవరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి. మీ కార్పొరేటర్ ఎవరు? లేరు కదా కార్పొరేటర్, అంటే ఎక్స్ ఉండే కదా. దేవేందర్ రెడ్డి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? బాగానే ఉంది. నీళ్లు టైం టు టైం వస్తున్నాయా? డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా? ఉన్నాయా? ఉన్నాయి. కొత్త రోడ్లు పడుతున్నాయా? మా పాతదే అంటే రోడ్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ మీ సైడ్ వచ్చుడు, మీ సమస్యలు తెలుసుకున్నాడు లాంటివి ఏమైనా చేస్తారా? ఆ ఎమ్మెల్యే మా క్లాస్మేట్ వాళ్ళ బ్రదరే. అవునా? ఓకే. సో ఇప్పుడు మీకు మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయి, మీకు ఇంకేం కావాలి కార్పొరేటర్ నుంచి? ప్రస్తుతం అయితే ఏం లేవు, అన్ని వాటర్ టైం వస్తుంది, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏం లేదు. ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అప్పటి వరకు చూసుకుంటాం. మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? పార్టీని చూసే. పార్టీని చూసి. మీ పేరు? మా పేరు శేఖర్. ఎక్కడ ఉంటారు? మల్కాజ్గిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? మామూలుగా ఉంది కానీ అంతగా ఫస్ట్ ఉన్నట్టు ఉన్నది, అట్లా ఉన్నది కానీ ఏం డెవలప్ కాలేదు. అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? మా సమస్యలు అంటే ఇంకేం చెప్తారు చెప్పు, సమస్యలు అంటే ఏం చెప్తారు చెప్పు. ఇంకా రైతు బంధు ఇస్తున్నాడు కరెక్ట్ అనే, ఇంకా రేవంత్ రెడ్డి వేసేదేమో. అంటే మీ సమస్యలు అంటే కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లేదా మీ దాంట్లో మున్సిపల్ సమస్యలు ఏమైనా ఉంటే అవి? మున్సిపల్ సమస్య మామూలుగా ఎత్తరైతే ఉంది, ఎత్త అని అట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది అట్లే ఉంది. ఇంకా ఏం పడలేదు, మల్కాజీలో పడలేదు, ముందేం పడినాయి కానీ మల్కాజీలో మాత్రం ఏం కాలేదు. అది టైం టు టైం వస్తుంది, రోడ్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్ ఉన్నాయి, చేస్తున్నారు వాళ్ళు, మున్సిపల్ చేస్తుంది. ఎప్పుడు ఒకసారి వస్తారో లేకుండా లేదు, వాళ్ళు ఎలక్షన్ ఉన్నప్పుడు అవసరం బట్టి, అవసరం పడినప్పుడు గంగమ్మ, అవసరం లేకుండా మంగమ్మ అంటారు అంతే. ఇప్పుడు అవసరం ఉంది ఇప్పుడు మీద అంతే వాళ్ళది. హామీలే కొన్ని నెరవేరలే, కొన్ని నెరవేర్చినాయి. పార్టీ ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పార్టీ వేసింది వాళ్ళు వీళ్ళనే కానీ నేను అప్పటి నుంచి కాంగ్రెస్ వేసినాం కాబట్టి కాంగ్రెస్ వేస్తాను. స్టార్టింగ్ నుంచి నా లైఫ్ దాంట్లో వేసినాం కాబట్టి వాళ్ళు చేయలే వీళ్ళు చేయలేని సమస్య ఏం కాదు, అది సమస్య. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? తులసిదాస్. ఎక్కడ ఉంటారు సార్? రామంతపూర్. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ బి లక్ష్మారెడ్డి. మీ కార్పొరేటర్ ఎవరు సార్? వాణి వెంకట్రావు గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది అండ్ మీరు దాంట్లో సాటిస్ఫైడా? వాస్తవంగా ఎలక్షన్లు కాగానే డెవలప్మెంట్ స్టార్ట్ కావాలా, కానీ ఎలక్షన్లు ఇప్పుడు దగ్గర పడుతున్నప్పుడు హరిబరిగా చేస్తున్నారు, దాంతో మేము సాటిస్ఫై లేము. ఎప్పుడైతే ఓటర్లు పుర ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారో అప్పటి నుంచే వారి యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి.
కానీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే అప్పుడు మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు. దాంతో కాస్త మేము ఏంటి బాధపడుతున్నాం వాస్తవంగా. చెప్పండి. అంటే ఇప్పుడు మీ సైడ్ అసలు డెవలప్మెంట్ విషయంలో ఏం తక్కువ అయిందంటారు? నాకు తెలిసి ట్రాన్స్పోర్టింగ్ అండి, రోడ్ అంటే రహదారులు సక్రమంగా లేవు, ఒక్కొక్క చోట లైట్లు కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు వాస్తవంగా. తర్వాత డంపింగ్ ఉంది కదా, చెత్త డంపింగ్, అది ఇండ్ల పక్కన చేస్తున్నారు, వాటికి అడ్డా అంటూ లేదు. ఎస్, కంప్లైంట్ చేశారా? అవన్నీ మా పూర్వ ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు, అయినప్పటికీ వచ్చి తీస్తున్నారు తర్వాత. అంటే మీరు పర్సన్ ని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? మేము పర్సన్ చూసి ఓటేస్తాం. ఎస్. ఒకవేళ మీరే కార్పొరేటర్ అయితే మీరేం చేంజెస్ చేస్తారు? మేము పుర ప్రజలకి ఉచిత తైలాలు ఇవ్వకుండాను, డబ్బులు ఇవ్వకుండాను ఓట్లు పొందే ప్రయత్నం చేస్తాము. వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ గెలిచిన తర్వాత ఏం చేస్తారు? వారికి ఇచ్చిన హామీలను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు హామీలు నెరవేర్చట్లేదా? కొంచెం నెరవేర్చకపోతున్నారు. నార్మల్ టైం లోనే కనిపిస్తున్నారా మీకు, లేదా ఓన్లీ ఎలక్షన్స్ టైమ్స్ లో కనిపిస్తున్నారా? నార్మల్ టైంలో కూడా ఒప్పిస్తున్నారు.